మరి కాసేపట్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో పీఎస్సీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేర్లపై చర్చించే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. అనంతరం ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త సీఎం ఎంపికపై చర్చించనున్నారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. మరి కొత్త సీఎం ఎవరు, రేసులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరము ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ సీఎం పీఠంపై ఎవరు కూర్చునే పోతున్నారనే చర్చ మొదలైంది. మరోవైపు ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మంత్రి అతీష్, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోట్ వంటి వారు రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలోని పిఎస్సి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిపై చర్చించే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. అనంతరం ఆ శాసనపక్ష సమావేశంలో కొత్త సీఎం ఎంపికపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. నిన్న అయితే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన నిన్న ప్రకటించారు. ఈ మహారాష్ట్ర ఎన్నికలు ఈ నవంబర్లో, దాంతో పాటే దీన్ని కూడా నిర్వహించాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఈ రేపు సీఎం బాధ్యతలను తప్పుకొని కొత్త వారికి ఇస్తారు, వచ్చి ముందస్తు ఎన్నికల వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అదైనా ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్ గా సవాలు కూడా విసిరారు. ప్రజల ఇంటింటికి వెళ్లి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాను, నేను అవినీతి పరుడని భావిస్తే ప్రజలు నాకు ఓటేయరు, నేను మంచివాడినని భావిస్తే ప్రజలు నాకు ఓటేస్తారు, సో ఆమ్ ఆద్మీ పార్టీని ఆశీర్వదించాలంటూ ఆయన నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నాడు. సో ఈసారి గెలిస్తే అది ఇంకా హ్యాట్రిక్ విజయం అవుతుంది. సో అందులో భాగంగానే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తాం తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన బీజేపీ కూడా విమర్శించింది. కేజ్రీవాల్ ఇట్లాంటి ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారంటూ బీజేపీ కూడా విమర్శించింది. సో మరికొద్ది సేపట్లోనే పొలిటికల్ స్ట్రాటజీ మీటింగ్ ఉంది. అందులో రేపు ముఖ్యమంత్రి ఎవరుంటారు, భార్య ఉంటుందా లేకపోతే ఇతర మంత్రులు ఎవరైతే పేర్లు వినిపిస్తున్నాయో గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోట్, అదేవిధంగా మనీష్ సిసోడియా, మంత్రి అతీష్, ఈ నలుగురు ఇట్లా ఎవరికి సీఎం పీఠం దక్కుతుందని మాత్రము రేపటి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ.